హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఫుల్ వీడియో చూద్దామండి. అందుకని MDF బేస్ తీసుకున్నాను, తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఆ రెండింటిని కలిపి అటాచ్ చేయడానికి మధ్యలో అటాచ్మెంట్ పిన్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ మూన్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి. వీటితో కలిపి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియో చేస్తున్నాను, డీటెయిల్గా చేస్తాను. ఫుల్ వరకు లాస్ట్ వరకు చూడండి. రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ అటాచ్మెంట్ పిన్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు B7000 గమ్ని యూజ్ చేస్తానండి, ఎందుకంటే అది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అందుకని వేసుకొని నేను B7000 గమ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక MDF బేస్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మిడిల్లో స్టిక్ అయ్యేటట్టు మనం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా మిడిల్లో స్టిఫ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10 to 5 minutes అలానే విడిచిపెట్టేయాలండి, ఎందుకంటే అది డ్రై అవ్వాలి. డ్రై అయితే కరెక్ట్గా మనం పైన వర్క్ చేసుకునేటప్పుడు ఎటు కదలదన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ B7000 గమ్నే యూజ్ చేసుకోవాలండి. యూస్ చేసుకొని హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అక్కడ ప్లేస్ చేసుకోండి. ఇలానే టోటల్ రబ్బర్ బ్యాండ్ మొత్తం కుందన్ పైన కుందన్ వరకు వస్తుందండి. లాస్ట్కి ఒక చిన్న ఫ్లవర్ సీక్వెన్స్ లాగా చిన్న ఫ్లవర్ వస్తుంది అన్నమాట. నేను ఇదంతా చూపిస్తే లెంతీ అయిపోద్ది వీడియో, సో అందుకనేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి డైరెక్ట్గా మేము ఆ ఫ్లవర్ దగ్గర నేను మళ్ళీ స్లో చేస్తానండి. చూసారు కదా, అలా మంచిగా ఒక ఫ్లవర్ వచ్చేటట్టు లాస్ట్లో మనం పెట్టుకొని ఒక స్మాల్, నేనైతే గోల్డ్ కలర్ స్మాల్ క్లిప్ స్టోన్ అనేది యూస్ చేశాను. మీరు నచ్చింది యూస్ చేయొచ్చు. ఇదేనండి ఫైనల్ లుక్ ఫ్లవర్ అనేది. మీకు ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.